హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను రుచిగా టమాటా బెండకాయ కర్రీ ఎలా చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడిన తర్వాత కొన్ని ఆవాలు, జీలకర్ర, కొన్ని చిన్నులపాయలు, కరివేపాకు, ఒక ఎండుమిర్చి వేసుకొని ఆ తాలింపు బాగా వేగేదాకా గరిటెతో తిప్పుకోవాలి. తాలింపు వేగిన తర్వాత మీరు సన్నగా తరిగిన ఆనియన్స్ని, ఒక 2-3 గ్రీన్ చిల్లీస్ కూడా అందులో యాడ్ చేసుకొని ఆనియన్స్ బాగా మగ్గే వరకు గరిటెతో తిప్పుకోవాలి. సో ఈ ఆనియన్స్ మగ్గేటప్పుడు కూడా మీరు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే ఆనియన్ అంతగా ఉడకదు, అలానే బాగా ఫ్రై అయిపోతుంది. ఆనియన్స్ బాగా మగ్గేటప్పుడు గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి. సో ఆనియన్స్ ఆ విధంగా మీరు వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా మగ్గిన తర్వాత సన్నగా తరిగిన ఒక 3 టమాటాస్, బాగా పండిన టమాటాస్ అయితే కర్రీ టేస్టీగా ఉంటుంది. సో అలాగా బాగా ఎర్రగా పండిన టమాటాస్ని ఆ విధంగా కట్ చేసుకొని వేగిన ఆనియన్స్లో వేసుకోవాలి. టమాటాస్ కూడా మగ్గేదాకా గరిటెతో ఆ విధంగా తిప్పుకుంటూ ఉండాలి. ఆనియన్స్, టమాటాస్ బాగా మిక్స్ అయ్యేదాకా ఆ విధంగా గరిటెతో తిప్పుకోవాలి. సో బాగా ఉడకాల్సిన అవసరం లేదండి. టమాటాస్ వేసిన ఒక 1 మినిట్లోనే మీరు బెండకాయలను కూడా రెడీగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ బెండకాయల్ని మీకు ఎలా కావాలంటే ఆ షేప్లో తరిగి అందులో యాడ్ చేసుకోవడమే. సో ఈ బెండకాయ ముక్కలను కూడా మీరు ఇందులో యాడ్ చేసుకొని ఆ మిశ్రమాన్ని అంతా గరిటెతో బాగా తిప్పుకోవాలి. సో ఈ కర్రీ, ఏ కర్రీ అయినా మీరు ఉడికించేటప్పుడు సిమ్లోనూ మీడియంలోనూ ఉంటేనే కర్రీ చక్కగా ఉడుకుతుంది. సిమ్లో ఉంటే ఇంకా బాగా ఉడుకుతుంది, కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. సో బెండకాయ ముక్కలను వేసుకున్న తర్వాత క్యాప్ పెట్టేసి బాగా బాయిల్ చేసుకోవాలి. సో ఈ క్రమంలో మీరు వాటర్ అవి ఏమీ యాడ్ చేయకూడదు. ఆనియన్స్, టమాటాస్, బెండకాయ ముక్కలు అవన్నీ వేసుకొని కొంచెం బాగా ఉడికేదాకా చూసుకోవాలి. సో బెండకాయలో ఉన్న జిగటతనం కూడా పోతుందన్నమాట ఇప్పుడు ఉడికించుకునేటప్పుడు. సో ఈ విధంగా బెండకాయలు, టమాటాలు, ఆనియన్స్ని బాగా వేగేదాకా మధ్య మధ్యలో క్యాప్ తీసి తిప్పుకుంటూ ఉండాలి. అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి. సో ఇవి కొంచెం మగ్గిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, అలానే మీ టేస్ట్కి తగినట్లుగా కారం యాడ్ చేసుకోవాలి. సో ఉప్పు, పసుపు, కారం యాడ్ చేసుకున్న తర్వాత కూడా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని కలుపుకున్న తర్వాత క్యాప్ పెట్టేసి మళ్ళీ ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి. సో బెండకాయ ముక్కలు, టమాటా ముక్కలు అన్నీ కూడా కొంచెం సాఫ్ట్గా ఉడికేదాకా మీరు క్యాప్ పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. సో సింపుల్గా ఈ కర్రీ రెడీ అయిపోతుందండి. ఈ కర్రీ చపాతీలోకి, రైస్లోకి, అలానే పరాటాలోకి కూడా చాలా సూపర్గా ఉంటుంది. అలానే మెయిన్గా రాగి ముద్దలో కూడా ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ విధంగా టమాటా బెండకాయ కర్రీ సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి. సో ఈ విధంగా కొంచెం ఉప్పు, కారం వేసిన తర్వాత మగ్గిన తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. కర్రీ కొంచెం గ్రేవీలాగా రావాలని. అలానే ఒక 1 స్పూన్ కొరియాండర్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఆ ధనియాల పౌడర్ మిశ్రమం కూడా ఆ కర్రీలో కలిసేదాకా కొంచెం తిప్పుకోవాలి. సో వాటర్ పోసుకున్న తర్వాత కూడా కర్రీ ఇంకొంచెం సేపు బాగా ఉడకాలి కాబట్టి క్యాప్ పెట్టేసి ఇంకొక 5 to 10 మినిట్స్ వరకు మీరు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది కదా, అంతదాకా మీరు కర్రీని ఉడికించుకోవాలి. సో ఆ విధంగా ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెం కొరియాండర్ లీవ్స్ని యాడ్ చేసుకొని స్టవ్ని ఆఫ్ చేసుకోవడమే. ఇంతేనండి, సింపుల్గా టమాటా బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది. నేనైతే రాగి ముద్దలో ఈ కర్రీ తింటున్నాము, చాలా టేస్టీగా ఉంది. రాగి ముద్దలో ఈ బెండకాయ కర్రీ వేసుకొని తింటే కడుపు నిండినట్టు కూడా ఉంటుంది, అలానే చలవ కూడా. సో ఈ రాగి ముద్దలో ఈ విధంగా ఈ బెండకాయ కర్రీని ఈజీగా, సింపుల్గా మనం చేసుకొని తినొచ్చు అనమాట. హెల్తీకి హెల్తీ, అలానే టేస్టీకి టేస్టీ. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.